భారత వ్యోమగామి శుభాంశు శుక్లా సహా నలుగురు అంతరిక్ష యాత్రకు ముహూర్తం ఖరారైంది. యాక్సియం 4లో భాగంగా మొత్తం నలుగురు వ్యోమగాములు ఈ నెల 19న రోదసి యాత్రకు బయలుదేరి వెళ్తారని ఇస్రో ప్రకటించింది. ఏప్రిల్ 11న ప్రయోగానికి ముందే రాకెట్లో లిక్విడ్ ఆక్సిజన్ లీక్ అవుతున్నట్లు అధికారులు గుర్తించి ఈ సమస్యను విజయవంతంగా పరిష్కరించామని ఇస్రో తెలిపింది. అమెరికాకు చెందిన యాక్సియం స్పేస్ సంస్థ ఈ మిషన్ను నిర్వహిస్తోంది. ఈ సంస్థ చేపట్టనున్న 4వ మానవ సహిత అంతరిక్ష యాత్ర ఇది. ఇస్రో, అమెరికా అంతరిక్ష సంస్థ, ఐరోపా అంతరిక్ష సంస్థలు ఇందులో భాగస్వాములుగా ఉన్నాయి. ఈ స్పేస్ క్యాప్సూల్ ఫాల్కన్ 9 రాకెట్ను నింగిలోకి మోసుకువెళ్తోంది. శుభాంశు మిషెల్ పైలట్ బాధ్యతలు నిర్వహించనున్నారు. శుక్లాతో పాటు మిషన్ కమాండర్ పెగ్గీ విట్సన్, హంగరీ నిపుణులు టిబర్ కపు, పోలాండ్కు చెందిన మరో నిపుణుడు విన్నీ యోస్కిన్ ఈ యాత్రలో పాల్గొన్నారు. భూమి నుంచి బయలుదేరిన 28 గంటల తర్వాత ఈ వ్యోమనౌక ISSతో కలిసిపోతుంది. అక్కడే 14 రోజుల పాటు నలుగురు వ్యోమగాములు అంతరిక్ష కేంద్రంలో ఉంటారు. ఈ సమయంలోనే ప్రధాని నరేంద్ర మోదీ విద్యార్థులు, అంతరిక్ష పరిశ్రమకు చెందిన వారితో నలుగురు అంతరిక్షం నుంచే మాట్లాడుతున్నారు. ఈ ప్రయోగం మే 29న జరగాల్సి ఉండగా వాయిదా పడింది. వాతావరణం అనుకూలించకపోవడం, సాంకేతిక సమస్య తలెత్తడం వంటి కారణాలతో పలుమార్లు వాయిదా పడుతూ వచ్చింది. తాజాగా 19న వ్యోమగాముల బృందం రోదసి యాత్రకు వెళ్లనుంది. యాక్సియం 4 మిషన్ను భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ చాలా కీలకంగా భావిస్తోంది. ఇస్రో చైర్మన్ నారాయణ్ గత వారంలో యాక్సియం స్పేస్ను సందర్శించి ప్రయాణం ఏర్పాటుపై సమీక్షను నిర్వహించారు. శుక్లా సహా నలుగురు వ్యోమగాములను మే 25 నుంచి క్వారంటైన్లో ఉంచి అంతరిక్ష ప్రయాణానికి సిద్ధం చేస్తున్నారు. ఈ క్రమంలో వారికి రకరకాల శిక్షణలు ఇచ్చారు. నీటిలో పడితే ఎలా తప్పించుకోవాలో తదితర కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహించారు.